నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. ఒక 2 రోజుల నుంచి కొన్ని రాజకీయాలలో చాలా వేడి వేడి ట్రాఫిక్‌గా నడిసింది మన ఎలిమినార్ కాన్స్టిట్యున్సీలో. అయితే ఈ గొడవ అసలు గొడవ ఏందంటే ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్. అసలు ఫ్లెక్సీకి ఈ గొడవకు ఏం సంబంధం ఉంది? అసలు ఈ గొడవ వెనుకంగా కారకులు ఎవరు? అసలు నిజంగానే రెడ్డికి యాదవ్‌కు జరిగిన గొడవనా? లేకపోతే బీసీలకే జరిగిన గొడవనా? అసలు దీని ఇంకా ఈ కథ ఇంకా ఏముంది అనేది మనం తెలుసుకోవాలి ప్రజలారా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇక దీన్ని బట్టి మన మన బీసీ సోదరులు కానీ ఎవరైనా ఒక సామాన్యుడు ఎవరికైనా ఆలోచన కలగాలి. రాజకీయాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎట్లా మలుపు తిప్పుతారు, మన ఎలా రెచ్చగొడతారు, మనలా ఎలాంటి దాంట్లోకి గురి చేస్తారు. ఒక మంచి స్నేహితులు కూడా కొన్ని ఇలా ట్రాప్లో పడితే మనం ఏ గొడవ కన్నా దిగడానికి కారణం అవుతుంది. అయితే అసలు కారణం కాంగ్రెస్లో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొడవ. ఈశ్వరమ్మ యాదవ్ ప్రతి ఒక్కరు తెలుసు. ఎలిమినేట్ కాన్స్టిట్యున్సీగా చాలా మందికి తెలంగాణ కూడా తెలుసు. ఈశ్వరమ్మ అంటే ఒక మంచి ఇంతవరకు ఒక మచ్చ లేకుండా ఎలాంటి ఇది లేకుండా మొత్తం ఒక మంచి పేరు తెచ్చుకున్న ఈశ్వరమ్మ చాలా పెద్ద ఆమె, మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేసినంటే యాదాద్రిలో టెంపుల్లో ఒక బోర్డు సభ్యురాలుగా నియమించారు. ఎందుకంటే ఆమెకున్న సేవలే కావచ్చు, ఆమెకున్న ఇది కావచ్చు, ఆమెకున్న మంచితనమే కావచ్చు, గుర్తించి ఇచ్చింది. ఇప్పుడు దీనికి ఈ గొడవ గల కారణాలు ఎవరు? ఈ బీసీలో ఉండవు. ఎందుకంటే ఈ తెలంగాణలో రాజకీయాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి అనేది మనం వింటాం. ఒకవేళ ఆమె మీద అసభ్యకరంగా మాట్లాడిండు అనుకుందాం, ఒక ఫ్లెక్సీ విషయంలో మా నాయన ఫోటో వేయాలని చెప్పేసి మామూలుగా ఫోన్ చేయొచ్చు, వాళ్ళకి సంబంధించిన వరకు ఫోన్ చేయొచ్చు, ఎవరైనా అడుగుతుండొచ్చు. ఎందుకంటే మా నాయన కూడా ఒక కాన్సెన్స్లో మంచి నాయకుడైనా మేము ఉన్నాం కదా చేయొచ్చు కానీ అడగవచ్చు. కానీ ఎన్ని బూతులు తిట్టిండు అనేది మనం చూపిస్తున్నాం. ఈ సోషల్ మీడియాలో ఏమైందంటే దాని వచ్చింది. కాకపోతే అసలు ఒకసారి మనం అతను శివశరణ రెడ్డి మాట్లాడేది ఒకసారి విందాం. వింటే ఏంటంటే మనకు చూస్తాం కదా అసలు మన తర్వాత ఏం జరిగిందండి. అసలు రాజకీయాలలో ఏం జరుగుతుంది, ఒక బీసీ వాళ్ళని ఒక కులం పేరుతో సెంటిమెంట్తో ఎలా వాడుకుంటారు, ప్రతిపక్షం వాళ్ళు ఎలా ఆడుకుంటారు, అందులో ఉన్న వాళ్ళు ఎలా వాడుకుంటారు అనేది చూద్దాం ఒక్కసారి. ఎందుకంటే వాళ్ళు అతను మాట్లాడి చూద్దాం. శివశరణ రెడ్డి మాట్లాడిన వాయిస్ ఒకసారి విందాం మనం. ఏం లాభము, నా ఎంబడి ఎవరు తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి. ఎక్కిరి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం ప్రాణం జీవితం పెట్టం. నువ్వు ఎలా అధికారం ఉంటే ఆయన తిన్నవద్దా అంటే పోయి పోయి ఏదో చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా, బీజీసీ ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ నేర్పు కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా, ఫ్లెక్స్ అట్లా ఏంటే కేసీఆర్ అన్న ఫోటో ఎందుకు చేయలేదు, మళ్ళా ఫ్లెక్స్ చేయమని. మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రాంరెడ్డి అనేటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, కేసీఆర్ అవసరం లేదా. ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పొద్దుపోయిన ఫ్యామిలీ నవ్విపోతారు. నువ్వు పోయి ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి చిక్కలు కొడతారా. కూడొక పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చిప్పక ముద్దు పెట్టుకుంటారా. నీ దిక్కున్న పోలర్ స్నేహితులైనోడు రెగ్యులర్ రగ్గర్ గంటూ మంది అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా పిల్లలు కనబడ్డావా, మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చిన నిలబడతా అని. దీంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కొత్త స్టోరీ. నీకు చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో, బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. హూ ఆర్ యూ? నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు, నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనవాపు తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ లో పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీచ్ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా, నీకు టికెట్ ఇస్తా అన్నాక భోజుడికే నువ్వు అయ్యే ఫోటోవా, పిసిసికి ఎక్కువ ముఖ్యమంత్రికి ఎక్కువ. నువ్వు వచ్చి నీ మర్మానికి
రాజకీయ అనుభవం లేదు. ఎవడో డ్రగ్గిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను చేస్తారు. నువ్వు గంజాయి గారు ఆడిన నాటకంలో మన ఇద్దరం కొట్లాడుకుంటే రేపు పొద్దున నీకు పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓట్ చేస్తూ ఈయన మాకు బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే జగ్గి ప్రభాకర్ రెడ్డి కొడుకు కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. 70 సంవత్సరాలు జెండా మోసి గుద్ద తెంగించుకుంటే యువత పోషుడు మరి దీన్ని ఎవరిని ఉద్దేశించి చేసినట్టు మనకు వీడియోలో అవపడుతుంది కదా. మనం హలో అంటే ఎదుటి వ్యక్తి ఇంత మాటలు తింటుంటే ఎదుటి వ్యక్తి ఒకటైనా మాట అనడా, హలో అని అనడా? మరి ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిపి కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న నాటకం కావచ్చు. ఎందుకంటే ఒక ఉలికిడి కాపాడుకోవడానికి కాంగ్రెస్ అనేది ఉన్నది ఇక్కడ ఎలిమినగర్లో పవర్ఫుల్గా. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ ఫామ్లో ఉంది కదా. అట్లగిట్ట ఏమైనా చేయొచ్చు అంట ఈ టీఆర్ ఒక విధంగా ఇట్ట చేసినా కూడా, కానీ ఒక విధంగా డ్యామేజ్ ప్రజల. నీకు ఏమైనా అసభ్యకరంగా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మాడితే నీకు అధిష్టానం చెప్పుకో, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పుకో, చేసుకో. ఆ పెద్ద ఆవిడని తీసుకొచ్చి అనవసరంగా ఇటువంటి మళ్ళీ ఇంకోటి అసలు జరిగిందో లేదో సోషల్ మీడియాలో అసలు ఆ బూతులు ఏమన్నారో ఏమో తెలియదు, బాగుంటుంది. అసలు బూతులు అనకూడదు, తప్పది 100% మనం దాన్ని ఏకీపిస్తాం, తప్పు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? అంటే ఒక్కసారి ఎవరన్నా వికెట్లు చేసినా కానీ ప్రతి ఒక్క చిన్న చిన్న మీడియా వాళ్ళు ఏమన్నారు చెప్పు, ఎందుకు తిట్టిండు ఇవే పెడతానికే చెప్పి అసలు ఆమెకు ఇదైపోతున్నది. మీ రాజకీయాల కోసము ఆమె ఉన్న ఇంత సంవత్సరాలు చరిత్రలో, రాజకీయ చరిత్రలో మంచిగా కాపాడుకున్నట్టు, ఎంత మంచిగా ఉంటే ఆమెకు ఆ పరిపాలన ఆమె విధానం ఉంటే అంత మంచి పోస్ట్ ఇస్తారు. ఒక పవిత్రమైన దేవస్థానంలో ఒక కమిటీ మెంబర్ ఇస్తారు. మరి దీన్ని వెనుక ఎవరు ఉన్నారు కదా. కానీ ఇది కేవలం ఉద్దేశపూర్వకం. సరే జరిగింది అంటే అనడం, మీరు కంప్లైంట్ ఇచ్చుకోలేకపోయారు, ఓకే. ఇక్కడ గమనించాలి, శివశరణ్ రెడ్డికి ఇంటికి పోయారు మనోళ్ళు బీసీ వాళ్ళు. ఎందుకంటే అది వాస్తవం తెలియదు. ఎందుకంటే ఒక సెంటిమెంట్ మనైతే ఉంటాం కదా. ఎందుకంటే ఒక బీసీ వర్గం, ఒక యాదవ్ వర్గానికి చెందిన ఒక అంత పెద్ద ఆవిడే. ఎందుకంటే వీళ్ళకు అంత ఆవేశం రాకపోవు. ఎందుకంటే చాలా ఈశ్వరం అంటే చాలా మంచి వ్యక్తి. అసలు ఈమెను ఎందుకు ఇంత అలవాటు వచ్చింది, ఇంత కొల్లు, ఇంత కావరం ఎందుకు, ఇంత బల్పు ఎందుకు, వీడి ఏజ్ ఎంత సాయం అని చెప్పేసి వాళ్ళు చాలా ఉద్రికంగా అసలు మనసులో రక్తం ఉడికించుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఆడియో మొత్తం గమనించలేదు. అసలు ఏం జరిగింది, దీన్ని ఏముంది, మరి కట్ అని ఎందుకు వచ్చింది? ఒక దగ్గర వాయిస్ పెద్దగా వచ్చింది, ఒక దగ్గర వాయిస్ తక్కువ వచ్చింది. ఆయన మాట్లాడుతున్న ఎదుటోడు ఎవరో అనేది తెలియదు. ఈ ఆడియో అసలు ఫస్ట్ ఎవరు రిలీజ్ చేసారు బయటికి, అది కారణం తెలుసుకోవాలి కదా. అది తెలియకుండా మన ప్రజలు ఏం చేశారంటే ఊరికారు. సరే జగన్ శివసేన ఇంటికి వెళ్ళారు. ఈయన కొట్లాడుకున్నది ఎవరు? ఈయన అన్నాడు కదా. ఈయన అన్నప్పుడు ఎవరు కొట్లాడుకోవాలి? సరే కులపరంగానే వచ్చింది అనుకున్నాం. రెడ్డికి బీసీకి, రెడ్డికి యాదవ్కి అనుకున్నాం. మరి రెడ్డిస్ యాదవ్ని కొట్లాడుకోవాలి కదా, రెడ్డిస్ బీసీని కొట్లాడుకోవాలి కదా. మళ్ళీ అక్కడ బీసీ వాళ్ళెవరు? శివశరణ్ రెడ్డి తరపున బీసీ వాళ్ళెవరు? ఈశ్వరమ్మ తరపున బీసీలో కొట్లాడు ఎక్కడ జరిగింది? మరి తప్పు, నిజంగా తప్పు జరిగింది అంటే అనిపిస్తుందా నీకు? మరి ఇదెందుకు జరగలే? ప్రజలారా గమనించండి. అంటే ఈ రాజకీయాల రొంపిలో ఉన్నప్పుడు ప్రజల్ని ఎలా వాడుకుంటున్నారు, తన సెంటిమెంట్ని ఎలా వాడుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీ వాళ్ళని చాలా అవమానపరిచింది, చాలా విధిగా ఉన్నది. అప్పుడు ఎవరు రాలేదు. చిన్న ఫ్లెక్సీ కోసం వచ్చిన గొడవని దాన్ని ఎక్కడికో తీసుకుపోయారు. ఈశ్వరమ్మ దగ్గరికి ఓదార్పు కోసం పోయిన నాయకులు మీరు విమర్శించవలసింది ఎవరిని, అడగవలసింది ఎవరిని? తోటి బీసీలనే కదా.
మన వాళ్ళే కదా కొట్లాడుకున్నారా? అది జరగల. అంటే ఇగో రాజకీయాల కోసము సామాన్య జనాన్ని, ఆ మన బీసీ వాళ్ళని, పబ్లిక్ ప్రజల్ని ఇగో ఇలా ఆడుకుంటున్నారు. మరి వీళ్ళకేమైనా న్యాయం జరిగిందంటే లేదు. మళ్ళీ దీనికి ఒక అధిష్టానం కంపెనీ ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, దానికి దీనికి రెడ్డికి గౌడుకు మనం కమిటీ వేసి పెట్టేసిరు. మదియాసికు గౌడుకు మన జగ్గారెడ్డికి. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఎటు మళ్ళీ అనేది మనకు ఒకసారి గమనించాలి ప్రజలు. ఎందుకంటే వినాలి ఇటువంటి, ఎందుకంటే మనం వినకుండా, మనకు ఏది తెలియకుండా మనం మాట్లాడకుండా పోతే ఇది. అయితే ఇంకొక విషయం చెప్తాను వినండి. వాళ్ళు మాట్లాడుకుని తెలియాలి కదా. ఒక జగ్గారెడ్డి ఏమంటుందో మనకు చూద్దాం. వీళ్ళకి సపరేట్ ఒక కమిటేషన్ తీసుకుపోయి ఒక కమిటేషన్ మన ఎవరు మన చరణ్ ఏమన్నాడంటే లే నా మాట ఇప్పుడు అరే ఇక తుమ్మితే ఇక మొత్తం వేసేస్తారా మొత్తం మీద. తుమ్ము కూడా పాపేనా? తుమ్మ 10 మందిలో ఉన్నాడు, తుమ్మితే తుమ్మినోడు రాలిస్తారా ఏం కదా మీరు? ఇప్పుడే కదా గెలిచి పెట్టుకుంటాం అందరం, మరి చేద్దాం, అదే పని చేద్దాం. ఇప్పుడు 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 పార్టీ ప్రచార కమిటీగా, పార్టీ ఆ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్గా మదాన కూడా ఇబ్బంది. ఇదంతా ఇబ్బంది అంటే ఇదంతా కాన్ఫరెన్స్ లో లేని కదా. సరే అపోజిషన్ వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు, మేము కాదంటలేము. ఇవన్నీ ఉంటాయి రాజకీయాలలో. కొంచెం మిస్ఫైర్ అయినప్పుడు దాన్ని ఎట్లా జాగ్రత్తగా అందుకే మా పిసిసి ప్రెసిడెంట్ ఇమ్మీడియట్లీ మా ముగ్గురితో కమిటీ చేసాడు. ఎందుకంటే మళ్ళా ఎక్కడేదో జరుగుతుంది, కుట్రలు కుతంత్రాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఈ కులస్తులు వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ని కొంత బదలాం చేయాలని కార్యక్రమం జరుగుతున్నది. దీన్ని వాడుకుంటున్నారు. దీన్ని ఎక్కడ చూసిన ప్రజలరా అని ఏమంటాడు, తుమ్మితేనే ఇంత ఇది రాత వేస్తారా? వీళ్ళు కాంగ్రెస్ పార్టీని డామేజ్ చేయడానికి వేరే పార్టీ వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు, దీన్ని ఏదో చేస్తున్నారు. మాకు పిసిసి అధ్యక్షుడు మమ్మల్ని మా ముగ్గురితో కమిటేషన్లు దీన్ని విచారణ చేయమని చెప్పాను. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు కొట్టుకుని అక్కడ దెబ్బ తాకిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరి కోసం మీరు ఎవరి కోసం? ఇప్పుడు మళ్ళీ అంతా ఒకటే అయిపోయారు కదా. ఇప్పుడు రెడ్డి బీసీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఏది మనకి దీనికంగా ఇప్పుడు మనం ఎట్లా వచ్చేవాలి? ముఖేష్ బాబు ఇంటాడు. కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని పనిచేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 సంవత్సరాలు జరగని కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపించినారు. కులగణన జరిగినాక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి కులాలకి, వెనుకబడ్డ కులాలకి, అణగబడిన కులాలకి తగు ప్రాతినిధ్యం ఇవ్వాలి. తెలంగాణ ప్రజాప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేకూర్చుంది. విన్నారు కదా, మదియాసి గౌడు బీసీ అదే ఎలిబినార్లో ఇన్ఛార్జి. మరి వీళ్ళకు కమిటేషనట మాట్లాడుకోరు, ఓకే అయిపోయింది, అంత చోటు గొడవ లేదని చెప్పేసి సామరస్యంగా ఉన్నారు. అలాగనే ముగ్గురిని పిలిపించారు, జక్కిడి ప్రభాకర్ని, జక్కిడి శివకుమార్, శివచరణ్ రెడ్డి, ఈశ్వరం యాదవ్ని కమిటీ పిలిపించి నిన్న మాట్లాడిపించారు. వాళ్ళకి ఏమైందో సర్దుమైందో ఏం తెలియదు, మళ్ళీ దాని విధంగా సైలెంట్ అయిపోయారు. రాళ్ళతోని పోలీసులు కొట్టిరు. ఈ దెబ్బని ఎవరి కోసం తిన్నారు మీరు? ఇంతగానం అసలు మామూలుగా లేదండి పాపం. దీనికి అంతటికి సెంటిమెంట్గా కారణం. అంత పెద్ద ఆవిడను, మా జాతి బిడ్డ అవా, మాకు ముందు వరుసలో మాకు ఆదర్శవంతురాలైన నాయకురాలవా, ఆమెకున్న మంచితనం మీద ఇంత సెంటిమెంట్ పోయారు. ఇలా కొట్టుకుంది,
దెబ్బ తాకిన వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అందరూ ఒకటే అయిపోయారు. ఆయన క్షమాపణ కూడా చెప్పిండు శివశరణ్ రెడ్డి. అలాంటి మాకు ఉద్దేశం ఏమీ లేదు, దీన్ని కట్ చేసి ఎవరు ఏగా వాడరు అన్నాడు. అసలు మీరు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయవచ్చు. అసలు ఈ వీడియో ఫస్ట్ ఎవరు పబ్లిక్ చేసారు? అసలు నిజంగా ఇది వాయిస్ కంటిన్యూ వచ్చిందా, లేకపోతే దీన్ని కట్గా చేసి విభజించి ఇలాగ ఒక దగ్గర చేసిరా, లేకపోతే నిజంగా ఈయన మాట్లాడిందా, లేకపోతే ఈయన అంటున్న ఏఐని వాడిని అంటారు కదా ఆ ఏఐనా, అది నిర్ధారించాలి ఫస్ట్. నిర్ధారించాక ఇది పబ్లిక్గా చెప్పండి, అసలు బహిర్గతంగా చెప్పాలి ఇది. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి బీసీ సోదరులు మళ్ళీ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఎవడు పడతాడు మీరు పెడితే వాళ్ళ కోసం ఇది చేస్తే నలిగిపోయేది బీసీ సోదరులే, సామాన్యులే. ప్రజలను గమనించండి. రాజకీయాలు ఇట్లా ఉంటాయి. ఒక్కసారి మనం ఆ రాజకీయాలు కనెక్ట్ అయితే మన జీవితాలు మనకే అర్థం కావు. ఆడ కర్రలతో విసిరేసుకురు, రాళ్ళు విసిరేసుకురు. ఒకవేళ పరిస్థితి బాగాలేక ఎవరైనా చనిపోతే పరిస్థితి కదా, ఎవరి కుటుంబం ఆగమైపోతుంది? ఆయన రిలీజ్ చేసేటప్పుడు, ఆడియో రిలీజ్ చేసేటప్పుడు నీ పార్టీ కదా, నీ అధిష్టానం చెప్పు. నీ పార్టీ కానప్పుడు అరే మా పార్టీని ఇలా అంటామని చెప్పేసి అప్పుడు పబ్లిక్ తీసుకొస్తే అదొక అర్థం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలలో ఇది కొత్తగా చూస్తున్నది ఏమి కదా, ఇటువంటి చేస్తారన్న విషయం అందరు తెలిసిపోద్ది. కానీ సొంత పార్టీలో ఉండి సేమ్ పార్టీలో ఉండి అంటున్నప్పుడు చిన్న ఫ్లెక్సీలో ఒక చిన్న గొడవ అయినందుకు ఇంత రాజాంతం చేస్తారా? ఇంత పబ్లిక్లో ఇంత పిక్చర్లు చేస్తారా? మరి ఇది ఇటువంటి విషయాన్ని మీ బీసీ సోదరులు మన వాళ్ళు మనమే తెలుసుకోవాలి. అంటే రాజకీయాలు అనేది మన వ్యక్తిత్వాన్ని, మనల్ని ఎలా వాడుకుంటారు, మనం ఎలా చేస్తారనేది. ఎప్పుడైనా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలోచన చేయండి. మీరంతా చేసింది బాగానే ఉంది, అంత కలిసిపోయారు, అంత బాగుంది, కానీ ఆ పెద్ద ఆవిడని మాత్రం మీరు అనవసరంగా దీన్ని అవని బయటికి తీసుకొచ్చి ఈ బూతులు అనిపించినట్టు చేశారు. మనం కూడా పోస్ట్ చేసినప్పుడు కొద్దిగా గమనించాలి, ఎవరి మీద చేస్తున్నాం, మనం ఎవరిని బయటికి తీసుకొస్తాం, ఫ్రేమ్ చేస్తాం. మనం ఒకవేళ రాజకీయాల కోసం తీస్తే అంత పెద్ద ఆవిడని వాడుకుంటారా? అదే చిరంజీవి భార్యకి ఇచ్చారు, అవ ఆంధ్రావా, మరి అప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ మంచి మనం గౌరవించవలసిన అని అదే గవర్నమెంట్ చేసింది. మళ్ళీ వీళ్ళకి పదవి ఇచ్చింది రెడ్డినే, మాట అనిపించింది రెడ్డినే, మన ప్రతి పబ్లిష్ చేసింది ఎవరో. ఫస్ట్ అసలు ఈ పోస్టులను ఇట్లా అసలు సోషల్ మీడియా ఇట్లా వాడుకొని ఇట్లా చేసిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళని గుర్తిస్తే ఇటువంటి సంఘటనలకు కొంచెం జరగకుండా ఉంటాయి. ప్రజలను గమనించండి. నేను అదిగో ప్రభుత్వాన్ని కూడా మీకు అది మీ ఎంత ఏదైతే మీ కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారో మీ దాంట్లో మీకే ఇంత ఇది ఉన్నప్పుడు ఇక మీ పరిపాలన ఎంతవరకు పోతుందో చూడండి. 2 రోజుల నుంచి వేరే న్యూసే లేదండి. ఏ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా ఇదే గొడవ. లాస్ట్కి ఏమైంది గొడవల? లాస్ట్ వరకు అసలు మనం ఏం సాధించినాం? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇటువంటి సంఘటనలు ఇంకెన్నో జరిగినాయి. ఎస్సీ వాళ్ళ మీద కావచ్చు, బీసీ వాళ్ళ మీద కావచ్చు, ఎస్టీ వాళ్ళ ఎవరు అన్న ఎంతైతే ఒక మామూలుగా మనం రాజకీయంగా ఏ విధంగా ఆర్థికంగా మనం తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి మొత్తం ఇలానే జరుగుతున్నాయి. మీరు కూడా కొన్ని బయటికి పబ్లిష్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఆలోచించండి. వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయి, ఏ దొరుకుతుంది దాన్ని మనం పబ్లిష్ చేసుకోకపోతే అసలు జనాలకు మనం ఏం చెప్తున్నామా, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది అర్థం కాకుండా పోతుంది. ఓకే, నమస్తే అండి.